డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చెవిలో ఇయర్ బడ్ వాడటం మంచిదా కాదా అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో చెవిలో ఇయర్ బడ్ వాడటం అనేది అస్సలు మంచిది కాదు, ఆ స్ట్రిక్ట్ నో. ఎందువల్ల వాడకూడదు ఇయర్ బడ్ అంటే, చాలామంది ఇయర్ బడ్ లోపల ఉన్న వ్యాక్స్ని క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో అసలు వ్యాక్స్ అనేది ఇది మనకి బయట చెవి, ఇది ఇయర్ డ్రమ్. సో ఈ బయట చెవి నుంచి లోపలికి వెళ్ళే ద్వారం ఏదైతే ఉంటుందో, ఏదైతే ఈ కెనాల్ ఉంటుందో, ఈ కెనాల్ లోపల వ్యాక్స్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా కొంచెం ఫామ్ అవుతూ ఉంటుందో, మనం ఎప్పుడైతే ఇయర్ బడ్ ఇలా పెట్టి దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తామో, ఈ వ్యాక్స్ అంతా కూడా వెళ్ళిపోయి ఇక్కడ మనం దాన్ని పుష్ చేసేస్తాం, లోపలికి పుష్ చేసి ఇది ఒక ముద్దలాగా తయారై లోపల ఇరుక్కుపోతుంది అనమాట. సో అది సమ్టైమ్స్ ఇరుక్కుపోవటమే కాకుండా ఇయర్ డ్రమ్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేయడానికి ఇయర్ బడ్ అనేది వాడకూడదు. సో ఇలా ఫామ్ అయిన వ్యాక్స్ నార్మల్గా న్యాచురల్గానే దానంతటదే బయటకి ట్రావెల్ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇయర్ బడ్ వాడి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే, ఇయర్ కెనాల్ ఏదైతే ఉందో అది ఇలా వంకరగా ఉంటుంది, యాంగ్యులేషన్లో ఉంటుంది. ఇలా యాంగ్యులేషన్ ఎందుకు ఉంటుంది అంటే, ఇలా ఏదన్నా మనకి చెవిలోకి పెట్టినప్పుడు డైరెక్ట్గా ఇయర్ డ్రమ్ డ్యామేజ్ కాకుండా ఇలా యాంగ్యులేషన్ అనేది మనకు న్యాచురల్గా అది ఒక ఇయర్ డ్రమ్ ప్రొటెక్షన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇయర్ బడ్ ఇలా లోపలికి చాలా లోపల వరకు దూరుస్తామో, అది ఈ స్కిన్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యాంగిల్ వలన చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు ఇది ఈ ఇయర్లో చాలా లోపల వరకు ఇయర్ బడ్ వెళ్తోంది, ఈ ఇయర్లో వెళ్ళట్లేదు, లోపలికి తగులుతోంది, లోపల ఏదో అడ్డు ఉంది అని. లోపల ఏమీ అడ్డు ఉండదు, ఇది యాంగిలేషన్ వల్ల ఇక్కడ వెళ్ళి తగిలి అది నొప్పి రావడం, ఒక్కొక్కసారి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, అక్కడ స్కిన్ కట్ అయిపోయినట్టు అయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే కొన్నిసార్లు ఇయర్ బడ్ పెట్టుకుని పొరపాటున ఏదైనా చేయి తగిలి ఇంకా లోపలికి వెళ్తే కనుక అప్పుడు ఇయర్ డ్రమ్ కూడా తగిలి ఇయర్ డ్రమ్ పర్ఫరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇయర్ డ్రమ్ ఏదైతే ఇలా ఉంటుందో దానిలో ఇయర్ బడ్ ఎప్పుడైతే తగులుతుందో ఇయర్ డ్రమ్ పర్ఫరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇయర్ డ్రమ్లో రంధ్రం పడిపోవడం. అలా పడినప్పుడు కొన్నిసార్లు పర్మనెంట్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఈ ఇచ్చింగ్ వస్తుందని ఈ ఇయర్ బడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. డ్రై ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చింగ్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, ఇయర్ డ్రమ్ ఎప్పుడైతే ఎక్కువగా దాన్ని మెడల్ చేస్తారో, దీనివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా ఇన్ కేస్ వాడాల్సి వస్తే, ఇయర్ బడ్ ఎప్పుడైనా వాడాల్సి వస్తే చాలా జెంటిల్గా బయట మాత్రమే, ఎక్స్టర్నల్ ఈ ఏరియాలో మాత్రమే బయట జెంటిల్గా వాడాలి, కానీ లోపల వరకు ఇయర్ డ్రమ్ని పెట్టకూడదు. ఇన్ వెరీ రేర్లీ సమ్ టైమ్స్ ఈ ఇయర్ బడ్స్ ఎప్పుడైతే వాడతారో దానికి ఉన్న పైన కాటన్ ఏదైతే ఉందో అది ఒక ఫారెన్ బాడీ లాగా లోపల ఉండిపోతుంది. ఒక ఫారెన్ బాడీ అంటే అదొక అక్కడ ఉండాల్సింది కాదు అక్కడ, బట్ ఫారెన్ బాడీ అంటాం దాన్ని, ఇరుక్కుపోయి ఉంటుంది లోపల. సో అది ఇరుక్కుపోయి ఉండి దాన్ని తీయడానికి ఇంకో ఇయర్ బడ్ పెట్టి ఎక్కువ డ్యామేజ్ ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కాటన్ బడ్ లోపల ఇరుక్కుపోయి ఉంటుందో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే చెవి లోపల ఇలాంటి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇయర్ లోపల ఇయర్ బడ్స్ అనేవి అస్సలు వాడకూడదు.